సిటీ న్యూస్కు స్వాగతం. దళితులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే పథకాలకు ఎవరి పేరు ఉన్నా అభ్యంతరం లేదంటూ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు. దళితులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే పథకాలకు ఎవరి పేరు ఉన్నా అభ్యంతరం లేదంటూ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. జూపూడి ప్రభాకర్ అన్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాకు డబ్బులే ముఖ్యం, అంబేద్కర్ పేరు కాదు అంటూ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగన్ విదేశీ విద్యగా మార్పు చేసినా మాకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. మాకు పేరు కన్నా డబ్బులే ముఖ్యమంటూ ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం తన పేరు కోసమే అంబేద్కర్ పేరు తొలగించాడంటూ టీడీపీ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ పథకాలలో డబ్బులు ఎక్కువ ఇస్తే అంబేద్కర్ పేరు తొలగించినా మాకు అభ్యంతరం లేదన్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే దానికి ఒక పాలసీ ఉంటుందని బరోడా మహారాజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి స్కాలర్షిప్ ఇచ్చి కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్, అమెరికాకి పంపడం జరిగింది. అది బరోడా మహారాజు ఇచ్చాడని చెప్పుకున్నాం. అప్పుడున్నటువంటి బరోడా మహారాజు అది రాచరికం. ఓకే, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో విదేశీ విద్యకి 5 లక్షలు ఉండేది. దాన్ని నేను వచ్చిన తర్వాత చైర్మన్గా 10 లక్షలు చేసాం, తర్వాత 15 లక్షలు చేసాం. అంబేద్కర్ గారి పేరుతోటి విదేశీ విద్య 15 లక్షలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విదేశీ విద్యని 50 లక్షలు ఒక స్కీము, 1,25,00,000 ఒక స్కీము. అంటే 2 భాగాలుగా యూనివర్సిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఉన్నటువంటి నాసాలో ఒక ఎస్సీ బాయ్ సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ నాసా ఇన్స్టిట్యూషన్ ఫీజు ఏంటంటే 1,20,00,000. అంటే నేనేం చూస్తానంటే, నేను పేరు ఒకసారి నా పేరు కన్నా నేను అమౌంట్ ఎక్కువ చూస్తాను. నా పిల్లవాడు అమెరికా వెళ్ళి నాసాలో చదువుకొని ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఒక ఇంజనీర్గా అయిపోయి స్పేస్ మెటీరియల్ని ట్యాకిల్ చేసే విధానంలోకి వచ్చే ఒక ఎస్సీ బాయ్ ఉన్నాడు అనుకోండి, నేనేం చేస్తానంటే ఆ స్కీమ్కి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టినా, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినా నాకేం అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ 1,25,00,000 వస్తున్నాయి. మీరు ఎందుకు 15 లక్షలు ఇస్తున్నటువంటి ఆ స్కీమ్ని అంబేద్కర్ గారి పేరు తీసేశాడు అని ఎందుకు అడుగుతున్నారు? అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు పెట్టలా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయి అడుగుదామా నువ్వు ఎందుకు పెట్టలేదని? మీరు అంబేద్కర్ మీద ఎవరు ఎంత ప్రేమ ఉందో, ఆయన ఆలోచన విధానం మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో దళితులకు బ్రహ్మాండంగా తెలుసు. మీరు మమ్మల్ని అక్కడ రిస్ట్రిక్ట్ చేసి 15 లక్షలు ఇచ్చినా చాలు, అంబేద్కర్ పేరు ఉంటే చాలు, మీరంటే మీలాగా మేము చెవుల్లో పూలు పెట్టుకోలేము. మాకు 1,50,00,000 రూపాయలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేరు పెట్టుకున్నా మాకు ఆనందమే. మోపిదేవి మండలం బండికోళ్లలంక గ్రామానికి చెందిన బండికోళ్ల సుబ్బారావుకు శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్కిషోర్ నాయుడు చేయూతనందించారు. మోపిదేవి మండలంలోని బండికోళ్లలంక గ్రామానికి చెందిన బండికోళ్ల సుబ్బారావుకు శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్కిషోర్ నాయుడు చేయూతనందించారు. బండికోళ్లలంక గ్రామానికి చెందిన సుబ్బారావు 20 రోజుల క్రితం తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. ఈ ఘటనలో బాధితునికి కాలు 2 చోట్ల విరిగిపోగా శరీరం మొత్తం చిన్న గాయాలయ్యాయి. దీనితో అతని కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న శ్యామ్కిషోర్ తన వంతుగా సుబ్బారావుకు 6,000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, సొసైటీ సభ్యులు తోట నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు. బండికోళ్లంకలో బండికోళ్లంక సుబ్బారావు అనే తాటాకు జీవనోపాధి కలిగించుకుంటూ చెట్లుగా మాలుగా కొబ్బరి చెట్లు ఆ మొక్కలు చేస్తా, అట్లాగే తాడి చెట్లు, ఆయన ఆ వృత్తిని నమ్ముకుని జీవన ఉపాధి కల్పించుకుంటున్నాడు. కానీ 15 రోజుల క్రితం ఆ తాడి చెట్టు ఎక్కుతూ ఉండగా ఆ మోగు స్లిప్ అయ్యి జారిపోయి అతను మొక్క పడింది. తనకు కాలు మీద చెయ్యి మీద దెబ్బలు తగిలి మరి ఈ రోజున హాస్పిటల్లో నుంచి ఇంటికి వచ్చారు. ఆ విషయం శ్యామ్కిషోర్ నాయుడు గారు సొసైటీ ఆ వెల్ఫేర్ సంస్థ ద్వారాగా ఆర్థిక సాయం చేయని సర్పంచ్ గారు, కుకిలిగడ్డ పంచాయతీ సర్పంచ్ గారు కోరతాం. ఈరోజు ఆయన ఆర్థిక సహాయంగా, అది ఎంత అనేది కాదు, మానవత్వంతో 6,000 రూపాయలు ఇత్తం అనేది అదే కాదు. మామూలుగా శ్యామ్కిషోర్ నాయుడు పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనేది సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
ఈ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఉప్పాల రాముని పార్టీ అధిష్టానం వర్గం ఇప్పటికే ప్రకటించింది. అయితే టీడీపీ జనసేన పొత్తులు కుదిరినప్పటికీ ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థుల ప్రకటనలో జాప్యం ఇరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పెడన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక విషయం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది. సీట్ల సర్దుబాటులో ఈ అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయిస్తారా లేక టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేస్తారా అని జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాగిత కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. మరోపక్క మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవ్యాస్ పెడన నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాగిత కృష్ణప్రసాద్ బోరగడ్డ వేదవ్యాసులలో ఎవరిని టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తుందో తెలియక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇద్దరు అభ్యర్థుల వెంట పర్యటనలో పాల్గొంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించడంతో ఈ సస్పెన్స్ మరికొంతకాలం కొనసాగేలా ఉంది. పార్టీ అధిష్టానం నిర్ణయం శిరసావహిస్తామని టీడీపీ టికెట్ ఆశిస్తున్న కాగిత కృష్ణప్రసాద్ పేర్కొంటున్నారు. పెడన నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిత్వం ఎవరికనేది పార్టీ ఇంకా ప్రకటించలేదని మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికలలో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 1, 50, 46వ డివిజన్లలో మున్సిపల్ పార్కు మరియు సీసీ రోడ్లకు మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ విజయలక్ష్మితో కలిసి పేర్ని కిట్టు శంకుస్థాపన చేశారు. ప్రతి సచివాలయంలో అభివృద్ధి పనులకు 20 లక్షల రూపాయల చొప్పున నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పట్టాభి స్మారక భవన నిర్మాణ విషయమై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. పట్టాభి స్మారక భవన నిర్మాణం విషయమై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంక్ నిధులు ఇస్తుందని, అందుకు అవసరమైన స్థలం జిల్లా కలెక్టర్ మంజూరు చేసినా నగరపాలక సంస్థ దీని నిర్మాణానికి అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తోందని పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన సమితి గత కొంతకాలంగా వివిధ రూపాలలో ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన సమితి ఆధ్వర్యంలో వివేకానంద మందిరంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ భవన నిర్మాణ అనుమతి నగరపాలక సంస్థ జాప్యం చేయడంపై కొన్ని రాజకీయ పక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్ మేకల సుధాకర్, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్ మాట్లాడుతూ అసలు ఈ భవన నిర్మాణానికి అనుమతులు కావాలని యూనియన్ బ్యాంకు నుంచి ఎటువంటి దరఖాస్తు అందలేదని పేర్కొన్నారు. దరఖాస్తు లేకుండా అనుమతి జాప్యం అయిందనడం సరికాదని వారు వాగ్వివాదానికి దిగారు. దీనితో సమావేశం నుంచి పలువురు నిష్క్రమించారు. సమావేశంలో బీజేపీ నాయకుడు సోడిశెట్టి బాలాజీ, జనసేన నాయకుడు మాదిరెడ్డి రాము, టీడీపీ ప్రతినిధి ఇలియాస్ పాషా, సిపిఐ నాయకుడు మోదుముడి రామారావు, సిపిఎం నాయకుడు కొడాలి శర్మ, కాంగ్రెస్ ప్రతినిధి చంద్రశేఖర్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేనేం చెప్పాను అడగండి సార్, మీరు వెళ్తున్న విధానం తప్పు సార్. చెప్పాను లేదా సార్? ప్రొసీజర్ ఇది, ప్రొసీజర్ ప్రకారం నడవండి. ఇది
ఇదండి అని కావాలని రాజకీయాలు చేయాలని చెప్పిన రీసరాజ్యం నేను పెట్టానంటామండి. సార్ ఏంటండి సార్ పూర్తిగా మాదివాడ రాము గారు ఆస్తి సార్. మాదివాడ రాము గారు 40 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు సార్. మాదివాడ రాము గారు 40 కోట్లు ఇచ్చినోడు అప్లికేషన్ పెడతారా నేను బిల్డింగ్ కట్టుకున్నానని? సైట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎంపీ గారు ఇవ్వచ్చు, ఎమ్మెల్యే గారు ఇవ్వచ్చు, కౌన్సిలర్ ఇవ్వచ్చు, పక్కన పెట్టండి. 40 లక్షలు ఇచ్చిన ఆయన అప్లికేషన్ పెడతాడా? 40 లక్షలు దేనికి ఇచ్చాడు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు 2 ఎకరాల భూమి ఇస్తేనే 40 లక్షలు శాంక్షన్ చేశాడు యూనియన్ బ్యాంక్. తద్వారా యూనియన్ బ్యాంక్ వాళ్ళు లెటర్ పెట్టాలి. గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, మున్సిపల్ మేయర్ గారికి ఎవరైతే డబ్బు శాంక్షన్ చేశారో వాళ్ళు అప్లికేషన్ పెట్టాలండి. మీడియా చెప్తున్నా, ఆన్ రికార్డు చెప్తున్నా, జరిగింది వాస్తవం ఇది. శర్మ గారు అడగండి, నాకు ఎవరో తెలియదు, శాస్త్రి గారు నాకు బాగా ఏం జరిగిందో తెలియదు, ఎవరిచ్చారో తెలియదు, ఏంటో తెలియదు. ఆయన టీడీపీ కార్పొరేటర్ తెచ్చారంట, టీడీపీ కార్పొరేటర్ స్పందించారు. అదండి టీడీపీ కార్పొరేటర్ అడిగారంటే టీడీపీ కార్పొరేటర్ సరిపోతారండి. ఎవరైతే డబ్బులు సైట్ గురించి అయిపోయింది. 2 ఎకరాలు ఇచ్చారు, అయిపోయింది. దాని గురించి మేము ఒప్పుకోమని లేదా మున్సిపల్ రిజెక్షన్ చేసిందని ఎక్కడ మీకు ఉందా? మీరు ఎందుకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.